జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదిగో ఇదే రాజనందిని గది. అంటే నీ గది. నీకు సంబంధించిన ప్రతి వస్తువు, నీ గతం తాలూకు ప్రతి జ్ఞాపకం ఈ గదిలో భద్రంగా ఉన్నాయి. అవునా? అయితే నేను వెంటనే అవన్నీ చూడాలి. తలుపు తీయండి ప్లీజ్. ఏయ్, అలా ఎలా కుదురుతుంది? చెప్పాను కదా, ఈ గదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వరని. దీని తాళాలు బ్రోయిన్ల దగ్గరే ఉంటాయి. బ్రోయిన్లా అంటే ఎవరు? ఫ్యూ, నీకు ప్రతిసారి టైటిల్స్ ఫస్ట్ నుంచి కథ చెప్పలేనమ్మా. హెడ్, ఈ ఇంటికి మెయిన్ హెడ్ ఆయన దగ్గరే ఉంటాయి. మరి నేను వాటిని చూడడం ఎలా? నా గురించి నేను తెలుసుకోవడం ఎలా? ఎలా అంటే టైం కలిసి రావాలి. నేను వీలు చూసుకుని తాళం సంపాదిస్తాను, ఆ తర్వాత నీకు చూపిస్తాను. హే, ఎవరు వస్తున్నారు? పద పద పద. ఈ టైంలో ఇది ఆ గదిలోకి ఎందుకు వెళ్తుంది? తనెవరు ఆ గదిలోకి వెళ్తుంది? బ్రోయిన్ల వైఫ్ అనురాధ. తను వెళ్తుంది కదా, మనము వెళ్దాం పద. ఆగగు, ఈ టైంలో వెళ్తే 10 మందిని ఫుట్బాల్ ఆడుకుంటుంది. అవునా? ఎందుకు? మేబీ ఈరోజు అష్టమై ఉంటుంది. అష్టమి అంటే? అబ్బా, ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ ఏకు. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ, ఐల్ టెల్ యూ లేటర్. ముందు తన రూమ్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియాలి. అంటే మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వే నేనుగా పుట్టానని నాకు తెలుసు. అది భ్రమో భ్రాంతో కాదు, నిజం. నువ్వే స్వయంగా వచ్చి నాతో చెప్పిన నిజం. నా గురించి తెలుసుకోవడం అంటే నీ గురించి నువ్వే తెలుసుకోవడం. రాజనందిని, రాజనందిని, రాజనందిని. గతించిన నీ ప్రేమకు నేనే ప్రతిరూపం అన్నావు. మరి ఇప్పుడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా ఆ రూపం ఎవరిది? నేనే రాజనందిని అనే నమ్మకం నాలో ఉన్నా, తన రూపం మాత్రం నాలో ఏదో ప్రశ్నల్ని రేకెత్తిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం కోసమే నేను ఇక్కడికొచ్చాను. నువ్వే నేనని, నీ ప్రేమే నాలా మళ్ళీ పుట్టిందని, గతంలో ఎలా అయితే నాకు తెలిసేలా చేశావో ఇప్పుడు కూడా నేనే నువ్వు అనే నమ్మకాన్ని కలిగించు. నీ రూపం ఈ ప్రపంచంలో లేనప్పుడు నీ శక్తి నాలో రావటం కన్నా నీ రూపం నా కళ్ళ ముందుండగా నీ శక్తి నాలోకి వస్తే
నా బాధలన్నింటికీ సమాధానం దొరికినట్టే. ఎంతసేపు ఇది కథలు ఏం చేస్తుంది? లోపలికెళ్ళి చూద్దామా? రండి. దాని బదులు ఇద్దరు కలిసి చావడం బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కీప్ క్వైట్. నిన్ను ఎలాగోలా ఆ గదిలోకి తీసుకెళ్లే పూచి నాది, ఓకేనా? ఓకే. నా బాధ ఏంటో చెప్పుకున్నాక కూడా నువ్వు ఎందుకు చలించట్లేదు? నాకు సమాధానం చెప్పడం అంటే నిన్ను నువ్వు సమాధాన పరచుకోవడం అని తెలుసుకో. నేను మళ్ళీ పుట్టిన రాజనందినిలాగా అడగట్లేదు. నా భర్త ప్రేమకు నాకు మధ్య ఎలాంటి అడ్డంకులు వస్తాయోననే భయంతో ఒక ఇల్లాలిగా అడుగుతున్నాను. నాకు ఈ సహాయం చెయ్యి. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. అర్థమైంది. నాకు ఏదైనా ఆపద కలుగుతుంది అన్న సమయంలో నీ శక్తి నన్ను ఆదుకుంటుంది, అంతేగా? కానీ ఇది కూడా నాకొక ప్రమాదం లాంటి సందర్భమే. నా ఉనికిని, నా ప్రేమకు నువ్వే నేను అనే నమ్మకానికే ప్రమాదం. ఏమైంది? తనలో కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్ళి అడిగిరా పో. హే, ఆగు. కొంప ముంచేలా ఉన్నావే. తను ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో కానీ మనకి మాత్రం ఈజీగా రూమ్ లోకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ వచ్చింది. పద పద. చూడు చూడు, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ. నీ కళ్ళారా నువ్వే చూడు. ముందు నిన్ను నువ్వు చూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.